ఏలూరు జిల్లాలో సిద్ధం సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సభకు సీఎం జగన్ పాల్గొనున్నారు. కాగా ఈ సభకు ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉభయ కృష్ణా జిల్లాల నుంచి సుమారు 3 నుంచి 4 లక్షల మంది వైసీపీ కార్యకర్తలు హాజరు కానున్నారు. ఇక ఈ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఏలూరులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకుల సమావేశంలో ముఖ్య అతిథిగా జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నాడు. ఎన్నికల కోసం సర్వం సిద్ధం, మేము ఎన్నికలకు సిద్ధం అంటూ కూడా సిద్ధం సభ జరుగుతుంది. రేపు మొన్న విశాఖ జిల్లా భీమిల్లో సిద్ధం సభ జరిగింది. మరో సభ ఇక్కడ జోన్ 2కు సంబంధించి ఏదైతే ఈ జోన్ 2లో ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో సభ జరుగుతుంది. ఈ నేపథ్యంలో దాదాపుగా 3 నుంచి 4 లక్షల మంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఎన్నికల్లో ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఏర్పడే 5 సంవత్సరాల్లో తాము అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం, పేదలందరికీ కూడా న్యాయం చేశాం, అందరికీ అన్ని విధాలుగా మంచి జరిగింది మా ప్రభుత్వంలో, అందువల్ల మరోసారి మమ్మల్ని ఆశీర్వదించిందంటూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమరశంఖాన్ని భీముల్లో పూరించారు. ఇది 2వ సభ. ఈ సిద్ధం సభ రేపు ఏలూరులో ప్రారంభం కానుంది. దీనికోసం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దాదాపుగా 3 నుంచి 4 లక్షల మంది వరకు కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈ సభకు హాజరవుతారని భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళే వాహనాలను, అదే రకంగా విజయవాడ నుంచి ఇటు విశాఖపట్నం వెళ్ళే వాహనాలను కూడా వేరే మార్గాలకు కూడా ఎంపిక చేయటం, ఆ మార్గాల్లోనే వాళ్ళు పంపించే విధంగా, ఎందుకంటే హైవే జాతీయ రహదారి దగ్గరలో సభ జరిగే ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అన్ని ట్రాఫిక్ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మొత్తం మీద 3 నుంచి 4 లక్షల మంది సభకు వస్తారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేయడం జరిగింది. దాదాపుగా దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చి పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ సభను అయితే దిగ్విజయం చేయాలని కూడా చూస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ ప్రభావం ఉండే తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఎన్నికల్లో వచ్చిన నేపథ్యంలో, గోదావరి జిల్లాలో ఎక్కువ ప్రభావం ఉండే నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఎక్కువ మందిని జన సమీకరణ చేసి మేము ఇక్కడికి ఎన్నికలకు గోదావరి జిల్లాలో కూడా తాము సిద్ధమని, మాకే ఎక్కువ సీట్లు వస్తాయని నిరూపించడం కోసం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సభను అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అవుతుంది. మరోపక్క జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఒకటే చెప్పారు, గోదావరి జిల్లాలో ఒక్క సీటు రాకుండా వైసీపీకి చేస్తామని ఆయన చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ జన సమీకరణ చేసి తమ సత్తా చాటాలని కూడా అంతా కూడా నిరూపించేందుకు పెద్ద ఎత్తున ఇటు ఏదైతే వైసీపీ శ్రేణులు అయితే జన సమీకరణకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. 3 నుంచి 5 లక్షలు వస్తారని అంచనా నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ట్రాఫిక్ మళ్లింపు కానీ, జన సమీకరణకు వచ్చేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్ కానీ అన్ని రకాలు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మిథున్ రెడ్డి ప్రత్యేకంగా ఏదైతే గోదావరి జిల్లాలో ఇన్ఛార్జిగా ఉన్న, కోఆర్డినేటర్గా ఉన్న మిథున్ రెడ్డి పర్యవేక్షణలో ఈ సభ ఏర్పాట్లన్నీ సజావుగా సాగుతున్నాయి. రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభను ఉద్దేశించి సిద్ధం సభ ద్వారా ఈ కార్యకర్తలను ఉద్దేశించి యుద్ధానికి సిద్ధం, ఎన్నికల్లో మరోసారి మనం విజయం సాధించాలి అనే నిదానంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి. అదే రకంగా కార్యకర్తలకి వైసీపీ శ్రేణులకు కూడా ఖచ్చితంగా మరోసారి మన ప్రభుత్వం రావాలనే దిశానిర్దేశం ఇది సిద్ధం సభ ద్వారా చేయనున్నారు. ఏలూరు సిద్ధం సభ ప్రాంగణం